యుఎస్ఏ కూడా కేవలం ప్రస్తుత ఎయిమ్ వాళ్ళది ఎన్ని చెప్పినా కానీ ఒకటే ఎయిమ్ కనిపిస్తుంది, హార్ముజ్ జలసంధి ఓపెన్ చేయండి మేము వెనక్కి వెళ్ళిపోతామని పరోక్షంగా చెప్తున్నారు. ఆ బ్యాక్ టాక్స్ లో పాకిస్తాన్ చెప్పినట్టు ఉంటుంది, వాళ్ళు చెప్పుంటారు మీరు హార్ముజ్ జలసంధి ఖాళీ చేసేయండి అమెరికా వెనక్కి వెళ్ళిపోతుందని నా అభిప్రాయం. అంతే కదా, యుఎస్ ఏం చెప్తే అది ప్రాంప్టింగ్ చేయడమే పాకిస్తాన్ పని కాబట్టి అంతకు మించి వాళ్ళు జస్ట్ డబ్బింగ్ చెప్పడమే అంతే. సో థ్యాంక్ యూ కల్నల్ వీవరావు గారు అండ్ థ్యాంక్ యూ ప్రసాద్ గారు. సో చూస్తున్నాం కదా ఈ డెవలప్మెంట్స్ అన్ని, ఇరాన్ హఠాత్తుగా సరే ఇక అయిపోయింది మా దగ్గర సామర్థ్యం అయిపోయింది అనే విషయం ఒప్పుకోకుండా ఒక గ్యారంటీ సెక్యూరిటీ అడుగుతుంది. ఫర్దర్ అటాక్స్, ఫ్యూచర్ అటాక్స్ మా మీద క్యారీ అవుట్ చేయకుండా అమెరికాని ఇజ్రాయెల్ని నియంత్రించే పద్ధతిలో అయితే ఈ కండిషనల్ మీడియేషన్కి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని అంగీకారం తెలిపింది, అది కూడా ఇస్లామాబాద్లో. సరే ఎవరో మొత్తానికి ఏంటంటే ఏదో ఒక మంచి పని చేసామని అనిపించుకోవడానికి పాకిస్తాన్కి బహుశా వాళ్ళు పుట్టిన తర్వాత, ఆ దేశం పుట్టిన తర్వాత ఏదైనా మంచి పని అంటూ జరిగితే వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నట్టు. ఇన్ఫ్యాక్ట్ ఇదంతా అమెరికానే చేయిస్తుంది కానీ పెరిఫెరల్ పిక్చర్లో పాకిస్తాన్ కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నట్టు. వాళ్ళకి ఆ ఒక్క